శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ 2027 సమ్మర్ చాలా కాస్ట్లీ అని ఈ 3 నెలల్లో మన టాలీవుడ్లో 3500 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది సార్. దీనిపైన మీ అభిప్రాయం? టాలీవుడ్లో అంత బిజినెస్ జరగదండి. అంటే ఇది పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ వస్తున్నాయి. సినిమాలకి టాలీవుడ్ సినిమాలు అంటే తెలుగు నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్గా నడుస్తున్నాయి. కాబట్టి అంటే ఒకటి ప్రభాస్ సినిమా ఉన్నట్టుంది. డిసెంబర్లో ప్రభాస్ సినిమా ఉంది. ఏది? ఫౌజీ. ఫౌజీ డిసెంబర్లో ఉంది. మీరు చెప్తోంది సమ్మర్లో ఏమేమి సినిమాలు ఉన్నాయండి? ఆయనది జూలై ఏదో ఉంది సినిమా, ఎన్టీఆర్ది. ఎన్టీఆర్ కంటే ముందు అల్లు అర్జున్ సినిమా వస్తుంది అనుకుంటాను. రాకానా? అవును సార్. రాకా కంటే ముందు ఇంకో సినిమా ఉందా? వారణాసి ఉంది. వారణాసి, రాకా, అలాగే డ్రాగన్, ఈ 3 సినిమాలు ప్రభాస్ డిసెంబర్లోనే క్లోజ్ అవుతుంది. అంటే ఇయర్లీ 2 ఫిల్మ్స్ చేయాలి అని ఆ మధ్య ఎప్పుడో తిరుపతిలో మాట్లాడాడు ఆయన ప్రభాస్. ఆ మాట ప్రకారం జనవరిలో రాజాసాబు, డిసెంబర్లో ఫౌజీ. ఆయన మాట నిలబెట్టుకున్నాడు. ఏడాదిలో 2 రిలీజులు చేసి. అది డిసప్పాయింట్ చేసింది రాజాసాబు. ఇది వర్కౌట్ అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అంటే జనవరి నుంచి హడావిడి ఉంటుంది. డిసెంబర్ హడావిడి అంటే నేను థియేటర్ల యాంగిల్లో మాట్లాడుతున్నాను. సింగిల్ స్క్రీన్స్ ఈ మధ్య జనం రావడం లేదు అనే ఆందోళన నుంచి కొంచెం బయటపడ్డారు. మా ఇంటి బంగారం తర్వాత అంటే పెద్ది, మా ఇంటి బంగారం, కొద్దో గొప్పో లెనిన్, ఇవి కొంత నడిపించినాయి. అలాగే ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కూడా కొంత పుష్ చేస్తోంది థియేటర్లని. ఈ నడక బాగానే ఉంది. జనాలు పర్లేదు, కాస్త ఎంగేజ్ అవుతున్నారు, జనాలు థియేటర్లకు వస్తున్నారని అనుకుంటున్నారు. ఇదే మూడ్లో రేపు జనవరి సినిమాలు ఉన్నాయి. అంటే 27 జాన్యువరి సంక్రాంతి సినిమాలు. అనిల్ రావిపూడి గారి సినిమా ఉంది, వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబోలో. దాంతోపాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. కాబట్టి జనవరి హడావిడి సమ్మర్ వరకు సస్టైనబుల్గానే నడుస్తుంది. ఈ లోపు ఈ 3 సినిమాలు చాలా ఈగర్గా జనాలు వెయిట్ చేస్తున్న సినిమాలు. పర్టికులర్గా వారణాసి అనేది అది వరల్డ్ సినిమాకి ఓపెన్ అవుతోంది. వాళ్ళ టార్గెట్ చాలా బిగ్ స్కేల్లో ఉంది. వసూళ్ళు కూడా 3000 కోట్లు అనేది ఆ ఒక్క సినిమా మీదే. అంటే వాళ్ళ బడ్జెటే 1000 కోట్లు అని చెప్తున్నారు. కాబట్టి కనీసం 8 నుంచి 10,000 కోట్లు టార్గెట్. అది 160 భాషల్లోకి అనువాదం అని చెప్తున్నాడు ఆయన. అంటే ఫ్రెంచ్లో అది ఆ సినిమా ఫ్రెంచ్లో రిలీజ్ అవుతుంది, ఫ్రెంచ్ లాంగ్వేజ్లో. అలాగే స్పెయిన్లో, స్పానిష్లో రిలీజ్ అవుతుంది. ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇన్ని భాషల్లో సినిమా రిలీజ్ అయితే కలెక్షన్స్ ఏ స్థాయిలో రావాలి అనేది ఒక అంచనా. మనం తెలుగు మార్కెట్ వసూళ్ళకి పాన్ ఇండియా మార్కెట్ వసూళ్ళకే తేడా ఉంది. ఇక్కడ 400 కోట్లు చేసిన సినిమా ఒక బిగ్గెస్ట్ హిట్ అంటున్నాం పెద్దిని. కానీ ఇదే సినిమా పాన్ ఇండియా మార్కెట్లో అంటే హిందీ బెల్ట్లో వర్కౌట్ అయి ఉంటే అది డెఫినెట్గా దాని మీద ఇంకొక 1000 కోట్లు అదనంగా కలెక్ట్ చేసి ఉండేది. 1400 కోట్లు, 1800 కోట్లతో అక్కడ ఒక రికార్డు ఉంది ఆల్రెడీ. పుష్ప 2 అనేది. దురంధర్ దాదాపు దాని దగ్గరికి వెళ్ళింది. కనుక సినిమా వసూళ్ల రేంజ్ చాలా పెరిగింది. ఆ లెక్కన వేసుకున్న, పాన్ ఇండియా లెక్కలో వేసుకున్నా కానీ ఇది 4000 చిల్లర నడిచేటువంటి వ్యవహారం. 3000 అనేది నెంబరే కాదు, 3500 అనేది నెంబర్ కాదు, 4500 అనేది కూడా నెంబర్ కాదు. ఇది 8000 నుంచి 10,000 కోట్ల వ్యాపారం అనాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే రాకా కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు జనాలు. కనుక ఆ సినిమా కూడా భారీ వసూళ్లు సాధిస్తుంది. 1800 కోట్లు వాళ్ళ టార్గెటే. అంటే 2000 crore అనుకుందాం. డ్రాగన్ పరిస్థితి కూడా అదే టార్గెట్. అది కూడా 1800 కోట్లు టార్గెట్. 1000 కోట్ల క్లబ్లోకి వస్తుంది. వస్తే అవి రెండే 2000 crore నడుస్తాయి. ఇప్పుడు మనం 3వ సినిమా వారణాసి, ఇది గ్లోబల్ సినిమా. ఇవి 2000 కోట్లు పైన చేసినప్పుడు అది లోకల్ మార్కెట్లో 1000 కోట్లు చేసినా కానీ
గ్లోబల్ మార్కెట్లో కనీసం 3-4 వేల కోట్లు చేయాలన్నది వాళ్ళ ప్రోగ్రాం కనీసంగా. అది జరిగితే ఈ 2కి ఆ 5 అది 7, 8 నుంచి 10 వరకు నడిచినా ఆశ్చర్యం లేదు ఆ 3 సినిమాలకి. సో ఒక గ్రాండ్ సెలబ్రేటివ్ మూడ్లో టాలీవుడ్ ఉంటుంది. ఎందుకు దీనిలో ఉంటుంది ఆ సెలబ్రేటివ్ మూడ్లో అంటే, తెలుగు సినిమా మరొకసారి ఇప్పుడు లోకల్ మార్కెట్ సినిమాని బాహుబలితో ఆయన పాన్ ఇండియా మార్కెట్గా మార్చాడు రాజమౌళి. ఇప్పుడు తెలుగు సినిమాని గ్లోబల్ మార్కెట్లో పెడుతున్నాడు. గ్లోబల్ మార్కెట్కి తెలుగు సినిమాని అనుసంధానం చేస్తున్నాడు. కాబట్టి ఇక నుంచి ప్రతి హీరోకి అదే టార్గెట్, ఆ మార్కెటే టార్గెట్. కాబట్టి డైరెక్టర్స్ మీద ప్రెజర్ పెరగబోతోంది ఆ సినిమా విజయం ఆధారంగా. కనుక చాలా బిగ్ నెంబరే క్రియేట్ కాబోతోంది తెలుగు సినిమాకి సంబంధించి, తెలుగు సినిమా మార్కెటింగ్కి సంబంధించి. 27 సమ్మర్ అనేది ఒక స్పెషల్ మూమెంటే. తప్పనిసరిగా అది కొత్త చరిత్రని క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ సందర్భంగా ఆ చరిత్రని రన్ చేస్తారు. ఇక మిగిలిన హీరోలందరూ దాని వెనకాల పరిగెడతారు. సో తెలుగు సినిమా రేంజ్ స్పాను పెరగబోతోంది. మరి అదే స్థాయిలో కంటెంట్ క్రియేషన్లో కూడా క్రియేటివిటీ అంటే కథల ఎంపిక మోసధోరణి నుంచి బయటపడి కొంత క్రియేటివ్గా వెడుతూ గనక చేయగలిగితే గ్లోబల్ మార్కెట్ తలుపులు తెరుస్తున్నటువంటి రాజమౌళి ప్రయత్నానికి ఒక సాఫల్యం దక్కుతుంది. చూద్దాం ఎలా జరుగుతుందో. కానీ ఇది 3,500 లేకపోతే 4,000 కోట్లు అనేది నెంబర్ కాదు. ఇది 10,000 కోట్ల లెవెల్కి నడిచేటువంటి బిజినెస్ కనిపిస్తోంది.